అమరావతి మహిళలపై జగన్ అనుకూల మీడియాలో జరిగిన చర్చ ఎంత పెద్ద రచ్చ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఆ వ్యవహారం ఇంకా రగులుతూనే ఉంది. ఒకటి పోయి మరొకటి అన్నట్లు ఇప్పుడు కొమ్మినేనిపై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ ను మరింత పెంచేశాయి. కొమ్మినేనికి ఇచ్చింది కండిషన్ బెయిలేనా? కొమ్మినేని టీవీ డిబేట్లు చేయకూడదా? హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ ఏం సూచిస్తున్నాయి? సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఏం చెబుతోంది? కొమ్మినేని ఫ్యూచర్ ఏంటి? ఏపీ రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ జగన్ అనుకూల మీడియాలో డిబేట్ నిర్వహించిన వ్యవహారంలో అరెస్ట్ అయి సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కొమ్మినేనిపై హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతోంది. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసును ఉద్దేశించి దుర్మార్గుడు అంటూ హోంమంత్రి అనిత మాట్లాడటం కరెక్టు కాదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను శిరసావహించాలన్న విజ్ఞత హోంమంత్రి చూపడం లేదంటూ పొన్నవోలు లాంటి వారు విమర్శలు కూడా చేశారు. ఒక హోంమంత్రికి సుప్రీంకోర్టు ఆదేశాల విలువ తెలియకపోవడం దురదృష్టకరమని ఆక్షేపించారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. హోంమంత్రి అనిత వ్యాఖ్యలు సుప్రీంకోర్టును తప్పుపట్టేలా ఉన్నాయని కూడా వైసీపీ శ్రేణులు అంటున్నాయి. సుప్రీంకోర్టు విచారణలో ఉన్న అంశంపై ఒక హోంమంత్రి ఇష్టానుసారంగా మాట్లాడడం చట్టవిరుద్ధమని, కొమ్మినేని అరెస్టు వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆమె మాటల్లోనే వ్యక్తమవుతుందంటూ మండిపడుతున్నారు వైసీపీ శ్రేణులు. డిబేట్లు చేయొద్దని సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, జర్నలిస్టుగా ఆయన వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను మాత్రమే సుప్రీంకోర్టు గుర్తు చేసిందని, అటువంటి వ్యాఖ్యలు మరోసారి దొర్లకుండా చూసుకోవాలని మాత్రమే చెప్పిందని అంటున్నారు. కానీ వంగలపూడి అనిత మాత్రం అసలు డిబేట్లే చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పిందనడం సమంజసం కాదని అంటున్నారు. మొత్తానికి అనిత చేసిన కామెంట్లతో వైసీపీ శ్రేణులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నాయి. ఇక సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఈ కేసులో అరెస్ట్ అయి రిమాండుపై ఉన్న ఆయన్ను విడుదల చేయాలంటూ గత వారమే సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా సాంకేతిక కారణాలతో విడుదల ఆలస్యమైంది. దీంతో తాజాగా ఆయన్ను గుంటూరు జైలు నుంచి విడుదల చేశారు. అయితే కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించకపోవడమే ఈ వ్యవహారం కొమ్మినేని మెడకు చుట్టుకుంది. అమరావతిపై వ్యాఖ్యల వ్యవహారంలో మరో జర్నలిస్టు కృష్ణంరాజును A1గా చేర్చిన పోలీసులు డిబేట్ నిర్వహిస్తూ ఆయన్ను అడ్డుకోలేదన్న కారణం చూపుతూ కొమ్మినేని శ్రీనివాసును A2గా చేర్చారు. ఈ కేసులో మంగళగిరి కోర్టు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు ఆయన్ను తరలించారు. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొమ్మినేనికి ఊరట లభించింది. డిబేట్ నిర్వహించారన్న కారణంతో కొమ్మినేనిని అరెస్టు చేయడం సరికాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. అయితే బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కొమ్మినేనికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. అమరావతిపై మరోసారి అసభ్య, అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టంగా పేర్కొంది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలని సూచించింది. కొమ్మినేని అరెస్టు వ్యవహారం టీడీపీ, వైసీపీ మాటల మంటలు చెలరేగేలా చేసింది. అమరావతి మహిళలు చేసిన ఆందోళనలు మరింత హీట్ పెంచాయి. దీనిపై జగన్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అమరావతి మహిళల పేరిట నిరసనలతో టీడీపీ శ్రేణులు అరాచకం చేశారని ఆరోపించారు. తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావుకు ఆపాదించి దాని చుట్టూ విషప్రచారం చేయించారని అన్నారు. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చంద్రబాబు కుట్రను ఎండగట్టాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వచ్చింది అని కామెంట్స్ చేశారు. జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో బెయిల్ వస్తే అక్రమ కేసైతే వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులకు బెయిల్ రాలేదని అంటే ఈ అరెస్టులన్నీ సక్రమమేనని వైసీపీ అధినేత అంగీకరించినట్లేనా అన్న చర్చ కూటమి వర్గాల్లో మొదలైంది.
జగన్ వ్యాఖ్యలు, అలాగే వైసీపీ మహిళా నేతల కామెంట్లపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో స్పందించారు. మహిళల రక్షణ విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంటే దానిపై వైసీపీ కడుపు మంటతో విమర్శలు చేస్తుందని ఆరోపించారు. వైసీపీ మహిళా నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హితవు పలికారు. అమరావతిని వేశ్యల రాజధాని అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అలాంటి వ్యక్తిని వైసీపీ నేతలు, మాజీ మంత్రులు సమర్థించడం దారుణమని అన్నారు. అదే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి ఇల్లు కట్టుకోలేదా? మాజీ మంత్రులు, ఎంపీలు, వారి కుటుంబాలు నివసించడం లేదా అని ప్రశ్నించారు అనిత. మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడిన వ్యక్తికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిలిస్తే దాన్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియచేస్తుందని విమర్శించారు. కొమ్మినేని శ్రీనివాస్కు ఇచ్చిన బెయిల్ షరతుల్లో కొమ్మినేని ఎలాంటి టీవీ డిబేట్లు చేయకూడదని ఉందన్నారు అనిత. అయితే కండిషన్ బెయిల్లో సుప్రీంకోర్టు ప్రస్తావించింది అసభ్యకరమైన రీతిలో మాత్రమే డిబేట్లు నిర్వహించకూడదని ఉందని వైసీపీ అంటుంది. సుప్రీంకోర్టు తీర్పును శిరస వహించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా హోంమంత్రి అనిత ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదని అంటున్నారు వైసీపీ నేతలు. ఏది ఏమైనా ఈ వ్యవహారం రాష్ట్రంలో అగ్గి రాజేసిందని చెప్పాలి.